పేరు సాయి, గుండెపోయిన సాయి. మాది హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. గత నేను 12 సంవత్సరాల నుంచి గొర్రెలు కాస్తున్నా. ఆ గొర్రెలకి వ్యాధి వస్తుంది, పారుడు వ్యాధి. ఆ పారుడు వ్యాధి తగ్గటలేదు. ఎన్నో మందులు వేసినా 2 రోజుల వరకు తగ్గుతుంది, మళ్ళీ యథాస్థితిగా ఉంటుంది. గొర్రెలు మరణించడం కూడా జరుగుతుంది. కాబట్టి నేను ఎన్నో మందులు వాడి కూడా తగ్గపోతే మన సంతక అంగడికి పోయినా, మిర్యాలగూడెం దగ్గర అనంతపురం సంతకు పోయినా, ఒక అన్న వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చినారు, ప్రొడక్షన్. అది శటరసాయంతో తయారయ్యింది. అది నేను గొర్రెకి 2 రోజులు తాపినాను. తాపడం వల్ల గొర్రెకి పారుడు వ్యాధి తగ్గింది, యథాస్థితిగా ఆరోగ్యంగా మేస్తుంది. కాబట్టి అందరూ గొర్రెల వాళ్ళు దీన్ని వాడాలని కోరుతున్నారు. మా ఊరు కిరవారగూడెం అండి. నా పేరు ఎల్లవల్లి వెంకటేశ్వర్లు యాదవ్. మంగళవారం సంతకి వచ్చాము. వస్తే ఆడ మందుల కంపెనీ వాళ్ళు వచ్చి మాకు మందులు ప్యాకెట్ ఇచ్చినారు. మందులు ఆ గొర్రె పిల్లలు పారుతుంటే ఎన్ని మందులు వాడినా తగ్గకుంటే ఇక ఈ మందులు వీడి ఇచ్చిన మందులకి తగ్గినాక మంచిగా నయమైంది. 2 పూటలు వాడితే చాలు, దానికి సరిపోతుంది. మాది కలమల్చెరు. నా పేరు శ్రీను. మాది కలమల్చెరు, వేడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మాకు ముదాం 150 గొర్రెలు ఉండేది. గొర్రెలలో సాధారణంగా పీపీఆర్ బాగా వచ్చేది. అయితే ఎప్పుడు పీపీఆర్ సూదులు వేసినా చనిపోవటం అనేది జరిగేది. పారుకుంటూ బాగా చనిపోతున్నాయని చూస్తుంటే అనంతపురం సంతలో వీళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ ఒక 2 రోజులు వాడితే బాగా తేటగా మంచిగా మేస్తున్నాయి. ప్రోడక్ట్ మన యాదవ్స్ అందరూ మంచిగా వాడుకోవచ్చు గొర్రెలు అని చెప్తున్నారు. మాది నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి, ఏలూరు జిల్లా. నా పేరు పండా పద్మారావు. మరి మేము గత 25 సంవత్సరాల నుండి మేము గొర్రెలు కాస్తున్నామండి. మా నాన్నగారు, నేను. ఒక పోత ఒకటి గొర్రెల మీద తగ్గర అంటాం మేము. గొర్రెపోత ఒకటి చిన్న పిల్లలు ఒక 2 పారుతుంటే యాంటీబయాటిక్ వేసాను. ఒక రోజు అయినా కట్టలేదు. అది 2వ రోజు ఈ మందుతో పాటు యాంటీబయాటిక్ కలిపి కొంచెం ఒక ఎక్కువ డోస్ వేస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది ఏమో అని వాడానండి. వాడితే ఆ సార్ ఏం చెప్పారంటే ఒక 3-4 రోజులు 3-4 పూటలు వాడితే తగ్గుతుంది అన్నారు. కానీ ఇది 2 పూటల్లోనే నాకు పోతుగా చక్కగా తగ్గిపోయిందండి. నా పేరు ఆరుమశోకు, నాది చిట్టవారిగూడెం. నేను గత 10 సంవత్సరాల నుంచి గొర్రెలను సాగుతుంటున్నా. అయితే వాటిలో నాకు పారుడు రోగం అనేది పిల్లలకి బాగా వస్తే ఏ మందు పోసినా కానీ బయట మెడికల్ షాప్ లో అనేక రకాల మందులు తెచ్చినాం. ఏ మందు తెచ్చినా కానీ కవర్ కాలేదు. తర్వాత నేను ఇట్లా అనంతపురం సంతలో మంగళవారం సంతకి వెళ్తే అలాని సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని ఒకటి మందు ఇచ్చారు. ఇట్లా అన్నవాళ్ళు కలిసి ఆ సార్ కలిస్తే ఆ మందు తీసుకొచ్చి పోస్తే ఒకసారి పోసేసరికానే కట్ అయింది. వాళ్ళ 2వసారికి మంచిగా కవరప్ అయింది. నాకు ఈ మందు చాలా నచ్చింది. నాకు ఇంకా వాళ్ళకు కూడా ఎవరికైనా కానీ ఈ మందు గురించి నేను చెప్తాను. పల్నాడు జిల్లా, నర్సరావుపేట నియోజకవర్గం, రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల విలేజ్. నా పేరు నెల్లూరు శ్రీనివాసరావు, రొంపిచెర్ల. నేను ఫామ్ నడుపుతున్నాను. ఈ పారుడు వ్యాధి వచ్చినప్పుడు జీవాలు చాలా మెత్తపడుతుంటాయి, పారుతుంటాయి. దీనికి ఇంగ్లీష్లో మందులు ఉన్నాయి. అవి వాడినా అంటే కొంచెం నిదానంగా పనిచేస్తున్నాయి. మాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ భాస్కర్ రాజు అనే ఫ్రెండ్ రొంపిచెర్ల అన్న, మన దగ్గర ప్రొడక్ట్ ఉంది, మా ఆయుర్వేద ప్రొడక్ట్ పొడి, అది తీసుకొచ్చి వాడదామన్నా చూద్దామని అన్నాడు ఒక రోజు. సరే తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చిన తర్వాత అతనే దగ్గరుండి 30 మిల్లీగ్రాములకి 3 ఉండలుగా చేయించి జీవాలకి ఇవ్వడం జరిగింది. 2 రోజులు ఇచ్చాము. వెంబడే అవి పారుడు అనేది పట్టుకుంది.